వెల్కమ్ టు రిపోర్టెడ్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటు వినుకొండ కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుంకర శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మనం రాజకీయ విషయాల గురించి అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఈ 5 ఏళ్లలో ఏ డెవలప్మెంట్ జరిగిందంటారు సార్? ఈ 5 సంవత్సరాలు డెవలప్మెంట్ ఏం లేదు. గతంలో ఆయన గారు చేసిన పనులు, అభివృద్ధి, ఆ టెండర్లు, ఆ నోటిఫికేషన్లు ఈ గవర్నమెంట్ చేశారు, అంతమించి ఏం లేదు. వినుకొండ కొండని బాగు చేశామన్నారు, ఘాట్ రోడ్ కట్టించామన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అసలు వినకొండ ఘాటు పునర్జన్మ ఇచ్చింది, శంకుస్థాపన చేసింది ఆంజనేయులు గారు. ఆయన సొంత ఖర్చుతో ఫస్ట్ ఒక 6 లక్షలు 7 లక్షలు స్టార్టింగ్ చేసి మిగతా స్వచ్ఛంద సేవా సంస్థ కాడ కొన్ని సేకరించి స్టార్ట్ చేశారు. గత ప్రభుత్వంలో మార్కెట్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వంలో మార్కెట్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అంటారు? కూరగాయ మార్కెట్ అంటాం కన్నా ఎన్ఎస్పి కాలనీ 23 ఎకరాల చిల్లర అది మున్సిపాలిటీకి తెచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీలో మన ఆంజనేయ గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చారు. దాంతోపాటు మార్కెట్ అదొక పాత్ర దాంట్లోకి. అయితే ఈ ఎన్ఎస్పి మార్కెట్ పెట్టిన తర్వాత ఉన్న ఇల్లు అక్కడ లబ్ధి పొందిన కొంత ఇల్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నిర్దాచనంగా బొల్లాపురమణ పడగొట్టి వాళ్ళకి నిలువలు లేకుండా చేశాడు. అదే ఆంజనేయ గారు గత వాగ్దానం ఏం చేశాడంటే ఆ ఉన్నోళ్ళకి అక్కడే ఎక్కడో కట్టించి ఇస్తామని చెప్పారు. అసలు కట్టియకుండా పడేయడం అనేది అది దుర్మార్గము. ఆంజనేయ గారు అయితే అదే పని చేసేవాడు గ్యారెంటీగా. అయితే మార్కెట్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్లో అయితే 500 కుటుంబాలు పోతున్నాయి, హోల్సేల్గా రీటైల్ కానీ. అక్కడక్కడక్కడ ఈ కరోనా వచ్చిన కాడ నుంచి కొంతమంది జనాలు ఇక్కడ ఎండకు ఉండలేక ఆ కారంబ రూట్లో, నషా రూట్లో, ఏనమ రూట్లో చెట్ల కింద జీవధారంగా కలుగుతున్నారు. అట్లా దీనివల్ల కూర మార్కెట్ చాలా ఇబ్బందిగా ఉంది, అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వినుకొండలో నీటి సమస్య లేకుండా చేశామంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? నీటి సమస్య ఎందుకు లేదు, ఇప్పుడు కూడా నీళ్లు కూడా అన్ని మురుగులు వస్తున్నాయి. నీటి సమస్య అసలు నీటి సమస్య అంటే తెల్లగా మినరల్ వాటర్ రావాలి. ఆయన ఏమన్నాడు, ఎక్కిన ఎమ్మటే వాగ్దానం చేసినామంటే నేను తెల్ల మినరల్ వాటర్ ఇస్తాను అన్నాడు. ఏడుంది మినరల్ వాటర్? ఇప్పుడు చిన్నసేపు నీళ్ళు ఎండిపోయిందంటే నీళ్ళు పెట్టడం గది లేదు, పరిస్థితి ఇది లేదు. అట్లాకి అసలు 159 కోట్ల శాంక్షన్ ఘనత మన జీవి ఆంజనేయ గారిది, ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారంటారా? హామీలు ఏమి ఇచ్చాడు? జగన్ నవరాత్ర అన్నాడు, నవరాత్ర పూడ్చాడు. జగనే ఇలా ఇంకేమేమిస్తాడు? ఏం హామీలు ఇచ్చాడు? ఏమీ ఇలా. సురేష్ కుమార్ రోడ్డు బాగున్న రోడ్డు కొంతమంది చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు బతుకుతున్న పడగొట్టించాడు. ఇంకా అది చాలా దుర్మార్గం. వాళ్ళకి ఏమి ఆశ్రయం కలిగించకుండా అది పడగొట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పుడు ఆ లైన్ పడగొడితే మిగతా వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు పరిస్థితి అట్లా. దానివల్ల ఆయన లబ్ధి పొందేది ఏమీ లేదు. అసలు అట్లా డెవలప్ అయితే ఏమీ లేదు, శూన్యం. అది జనాలు వినకుంటా ఉన్న ప్రజలు మొత్తం తెలుసు. ఇంటింటికి కుళాయి ఇస్తానని హామీ ఇచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇంటింటి కుళాయి అనేది మా బజార్ 2-3 బజార్లు ఉన్నాయి. మీరు వచ్చారు కాబట్టి మీరు ఎంకరేజ్ చేసుకోండి, అట్లా అర్థమైంది. ఏ ఇంటికి ఇచ్చాడు, ఏ ఇంటికి లేదా అనేది. ఆడిపోతే మున్సిపాలిటీ పోతే దారుణమైన పన్నులు, అడ్డగోలు పన్నులు. అక్కడ అమ్మితే పరిస్థితి అట్లకి 6,000 7,000 ఇదైతే 15,000 కట్టమంటున్నారు. ఇంటింటి కుళాయి ఏ రకంగా వేసుకుంటారు? సామాన్య మానవాడు ఏ రకంగా కుళాయిని వేసుకుంటాడు? ఏ రకంగా పాప వాటర్ అనేది అతను యూజ్ చేసుకుంటాడు? అట్లా అది నిల్లు. ప్రస్తుత 2 అభ్యర్థులు ఉన్నారు కదా, బొల్లా బ్రహ్మనాయుడు గారు, జీవి ఆంజనేయులు గారు, వారి మీద మీ అభిప్రాయం? ఇప్పుడు గతంలో 5 సంవత్సరాల్లో బొల్లాబరమగా చేశారు, అభివృద్ధి చేశారన్నారు. చేస్తే ఇట్లెందుకున్న పరిస్థితి? రేపు జీవి ఆంజనేయ గారు 30-35 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాడు. ఇది సత్యం, నగ్న సత్యం. మన నోట కాదు, ప్రజలంతా నోట మాట. ప్రతిపక్షంలో వాళ్ళ మాట ఏది అట్లా, వాళ్ళు అధికార పార్టీలో మాటే, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ మాటే ఇది. జీవి ఆంజనేయ గారు ఇదా గెలుస్తారు వాళ్ళ నుంచి మాట ఇది. ఇది 100% వాస్తవం. 600 ఆయన ఆంజనేయ గారు గెలుస్తారు, మంత్రి పదవి వస్తుంది, వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందిద్ది. గతంలో ఆయన చేసిన పనులు ఇంకా మెరుగ్గా, మిన్నుగా, ఎక్కడ తగ్గకుండా ఎక్సలెంట్ చేస్తాడు. ప్రస్తుత నియోజకవర్గంలో 2 నాయకుల సేవా సంస్థలు ఎలా నడుస్తున్నాయంటారు? అని జనని ఫౌండేషన్ పెట్టారు, మన బొల్లాబ్రహ్మగా పెట్టారు. ఈయన శివశక్తి లీలా ఫౌండేషన్ పెట్టారు. శివశక్తి లీలా ఫౌండేషన్ అనేది ఆంజనేయ గారి ఇక్కడ నుంచే స్థాపన చేశారు గత 20 సంవత్సరాల నుంచి. జనని ఫౌండేషన్ అనేది బొల్లాబ్రహ్మణ గారి ఎమ్మెల్యేకి ముందు కొంచెం ముందు స్టార్ట్ చేశారు. కార్యక్రమాలు మనం చెప్పే పని లేదు. పబ్లిక్లో ఎలా కరోనా టైంలో కూడా పేదలకి రైల్వే స్టేషన్లు అడుక్కునే వాళ్ళు పాపం నీరు అన్నం లేక ఎంతమంది ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఆహారం తీసుకుపోయి ఇవ్వటం, అందియటం. అట్లనే ఎక్కడ రోడ్ల అమ్మడి కానీ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, భోజనానికి ఇబ్బంది పడుతున్నారు, అక్కడ శివశక్తి లీలా ఫౌండేషన్ వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళకి
భోజనం సదుపాయం కల్పించి వాళ్ళ ఆకలి తీర్చి మరి ఎన్నో కుటుంబాలు కూడా వాళ్ళు భరోసా ఇచ్చారు వాస్తవం చెప్పాలంటే. శివశక్తి ఫౌండేషన్ అనేది ఒక టౌన్లో కాదు, వినకొండ 5 మండలాలు కూడా ఆ ఫౌండేషన్ పెట్టడం ఒక వరం. అది భగవంతుడు ఇచ్చిన వరం అన్నమాట వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు జనరల్ ఫౌండేషన్ ఏం చేశారు, ఈ పలానా చోట పెట్టారని కానీ ఇక్కడ కానీ మాకైతే ఎన్నట్టుగా లేదు వాస్తవంగా. అట్లా ఫౌండేషన్ పెట్టుకున్నారు వాళ్ళు పరిస్థితి అట్లకి. ఆ ఫౌండేషన్కి ఈ ఫౌండేషన్ కంపెనీ చాలా ఉంది. ప్రస్తుత 2 నాయకులు ఉన్నారు కదా, జీవి ఆంజనేయులు గారు, బొల్లా బ్రహ్మనాయుడు గారు. వారి వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు? వ్యక్తిత్వం అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేస్తారు ఆయన. ఇంకా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడినా మనం చేయగలిగింది లేదు పరిస్థితి, చేయగలిగింది కూడా ఏమీ లేదు పరిస్థితి. అట్లా ఆంజనేయులు అనేది ఏ రోజు కూడా పబ్లిక్ కూడా ఎక్కడ కూడా వాతో మాట కానీ ఒక బూత్ సంభాషణ కానీ ఎక్కడ అనలేదు వాస్తవం చెప్పాలంటే. పారాయుడు వచ్చినా పగోడు వచ్చినా, అన్న ఆకలిని వచ్చినా, ఆర్థిక సాయంగా వచ్చినా, నేను ముందున్నానని ఆంజనేయ గారు వెండి తట్టి ముందుంటారు ఆయన. అతని మొహంలో కవలిక, ఆ నవ్వు, ఆ చిరునవ్వు అతని గెలుపుకి ఒక చిహ్నం. జనం కోడేకి వస్తున్నారు ఆంజనేయ గారి గెలుపు తథ్యమని. ఒకళ్ళు 30,000 అంటున్నారు, ఒకళ్ళు 35 అంటున్నారు, ఒకళ్ళు ఇంకా పెచ్చు అంటున్నారు. అట్లాకి ఏదైనా గెలుపు అనేది కన్ఫాము. మంత్రి పదవి వచ్చి కన్ఫాము. గెలుపు కూడా అట్టాయిట్ ఉండదు కానీ వీరి రీతిలో అంటే ఊహించు. జనాలు ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఏంటంటే అందరూ పబ్లిక్ ఏంటంటే 30 లెక్కేస్తున్నారు. 50 వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆంజనేయ గారి మీద అభిప్రాయం అట్లుంది. మంచి వ్యక్తిని గతంలో మనం పోగొట్టుకున్నాం, ఇప్పుడు కూడా పోగొట్టుకుంటే మన వినకొండ శూన్యము, వినకొండ అభివృద్ధి జరగదు. ఈ వినకొండ అభివృద్ధి జరగాలంటే జీవి ఆంజనేయ గారు ఎమ్మెల్యే కావాల్సిందే, మంత్రి పదవి ఎక్కాల్సిందే, వినకొండ టౌన్ గ్రామాల మొత్తం సస్యంగా కావాల్సిందే. సూపర్ 6 మీద మీ అభిప్రాయం? సూపర్ 6 పథకం నెంబర్ 1. అంటే చంద్రబాబు గారు ఎప్పుడైనా సీఎం, ఆయన 40 సంవత్సరాల అనుభవం కానీ, ఆయన వయసు ప్రభావం కానీ ఏదైనా సరే ఒక సీనియారిటీ, ఒక పెద్ద తరహాగా ఆలోచిస్తాడు. అది ఎట్లా అంటే ఒక స్టేట్లు పెద్ద 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 బిల్డర్ను వాళ్ళు ఆలోచిస్తారు, ఆ లెక్కలో ఆలోచిస్తారు ఆయన. ఇవన్నీ సూపర్ 6 పథకం అంటే చాలా గొప్పది. ఎందుకు ఆయన ఆలోచించే పెడతాయి ఏదికైనా. ఇప్పుడు ఈయన జగన్లాగా ఇవన్నీ పెట్టి సరిగ్గా వేయకుండా అట్లా మనిషి కాదు. ఆయన సీనియారిటీ, ఆయన అనుభవం అనేది చాలా గొప్పదనం. ఇది సూపర్ 6 100% సక్సెస్ అయ్యింది. ఇది జనాల ప్రభావం బాగా పనిచేస్తుంది. ఇది గ్యారెంటీ సక్సెస్ అవుద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.